ఓకే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఇప్పుడు అబ్రహాము దేవుని సన్నిధిలో మంచి విశ్వాసం కలిగి జీవించాడు అన్న విషయాన్ని చాలాసార్లు మనం దేవుని యొక్క లేఖనాల్లో నుంచి మనం చూసాం. అయితే అబ్రహాము ఆర్థికంగా ఏ స్థితిలో ఉన్నాడో పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఆయన చెప్పాడు. ఆదికాండము 18వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నట్లయితే, ఆదికాండము 18వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి నేనే చదువుతాను, నాతో కలిసి చెప్పండి. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదనైనా నేను ప్రభుతో మాట్లాడు తెగించుచున్నాను. హల్లెలూయా. అబ్రహాము తన గురించి తాను ఎలా పరిచయం చేసుకుంటున్నాడంటే, నేను ధూళి లాంటి వాడును, నేను బూడిది లాంటి వాడును అని అబ్రహాం చెప్పుకుంటున్నాడు. ధూళి ఎక్కడ ఉంటుంది? గాలిలో. బూడిది ఎక్కడ ఉంటుంది? బయట పడేస్తాం. అంటే అబ్రహాము తనని ఎలా పరిచయం చేసుకుంటున్నాడంటే, నేను ఏ యోగ్యత లేనటువంటి వాడు, నాలో ఎలాంటి గొప్పతనం ఏంటి లేదు అని అబ్రహాము తను ఏం చేస్తున్నాడంటే తగ్గించుకుంటున్నాడు. తగ్గించుకోవడం కాదు కానీ తన స్థాయిని ఏంటో తానే చెప్పుకుంటున్నాడు. ఈ రోజుల్లో చాలామంది ఉన్నది ఎంతైతే చెప్పింది చాలా ఎక్కువ చెప్పుకుంటున్నారు, వారి గొప్పతనం. కానీ అబ్రహాము నిజంగా బైబిల్లో ఎంతగా దేవుడు ఆయన దీవించినట్టు రాసిపెట్టి ఉందంటే, ధూళిని బూడిద లాంటి అబ్రహామును దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే 24వ అధ్యాయము ఆదికాండము 1వ వచనం చదివితే, అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై యుండెను, అన్ని విషయాల్లోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. హల్లెలూయా. అంటే బూడిది లాంటి అబ్రహాముని, ధూళి లాంటి అబ్రహామును, నిరాధారంగా ఉండేటువంటి అబ్రహామును దేవుడు అబ్రహామును తన తండ్రి ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు ఒట్టి చేతులతో వచ్చినటువంటి అబ్రహామును దేవుడు ఎలా ఆశీర్వదించాడంటే, ఇక్కడ అంటున్నాడు, అన్ని విషయాల్లో ఏ కొదువు లేకుండా అబ్రహామును దేవుడు దీవించాడు. దేవుడికి స్తోత్రం. అంటే అబ్రహాముని దేవుడు అంతగా దీవించడానికి కారణం ఏంటి? ఈరోజు చాలామంది మన జీవితాల్లో ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేకపోతూ ఉన్నాం. అబ్రహాము బూడిద లాంటి జీవితాన్ని కలిగి ఉన్న అబ్రహాము, ధూళి లాంటి జీవితాన్ని కలిగి ఉన్న అబ్రహాము, ఎలాంటి ఫైనాన్షియల్గా అత్యున్నతమైన స్థానంలో లేనటువంటి అబ్రహాముని దేవుడు ఎలా దీవించాడంట? ఇక్కడ చూస్తే అబ్రహామును అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఎవరైనా మనం కొంతమందిని అడిగితే ఏమంటారంటే, పాస్టర్ గారు మాకు ఒక చిన్న పిల్లడి విషయంలో పర్లేదండి, పెద్దోడు చిన్న కొదువా ఉందంట. లేకపోతే మాకు తినడానికి ఉందండి, మరి కొన్ని సమస్యలు ఉన్నాయి, లేకపోతే మాకు కొన్ని బాధలు ఉన్నాయండి, ఇలాగ ఏదో ఒక లోటు మనం చెప్తూ ఉంటాం. కానీ అబ్రహాము జీవితంలో దేవుడు అంట ఏ లోటు లేకుండా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. ఏ కొదువు లేకుండా దేవుడు చేశాడు. అబ్రహామును అంతగా దేవుడు దీవించడానికి కారణం ఏంటి? ఒక 3-4 విషయాలు నేను త్వరగా చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. బూడిద లాంటి అబ్రహాము, ధూళి లాంటి అబ్రహామును ఏ లోటు లేకుండా అంత ఆశీర్వాదకరంగా, అంత దీవెనకరంగా అబ్రహామును దేవుడు చేయడానికి కారణం ఏంటి? దేవుడు అబ్రహామునే ప్రేమిస్తున్నాడా, ఇంకెవరిని ప్రేమించడా అంటే ఆయనలో నీలాగా నాలాగా కపటము లేదు. ఆయన వ్యత్యాసంగా చూసేటువంటి దేవుడు కాదు. మన క్రియలు బట్టి, మన యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు మనకి ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అబ్రహాము అంతగా ఆశీర్వదించబడడానికి 4 లేదా 3 విషయాలు సమయాన్ని బట్టి మనం చూసుకునే దేవుని యొక్క వాక్యాన్ని మనము ముందుకు వెళ్దాం. ఆదికాండము 15వ అధ్యాయాన్ని
ఒకసారి మనం తీసుకున్నట్లయితే 15వ అధ్యాయము 6వ వచనాన్ని నాతో కలిసి అందరు చెప్పండి. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. హల్లెలూయా. అబ్రహాము ఏం చేశాడంట? దేవుణ్ణి నమ్మాడు. ధూళి లాంటి అబ్రహాము ఏ కొదువ లేకుండా అన్ని విషయాల్లో ఆశీర్వదించబడడానికి కారణం ఏంటి అంటే, అబ్రహాం ఎవరు నమ్మాడంట? దేవుణ్ణి నమ్మాడు. ఆస్తిని నమ్ముకోలేదు, పిల్లల్ని నమ్ముకోలేదు, మనుషుల్ని నమ్మలేదు, అధికారుల్ని నమ్మలేదు. అబ్రహాము ఎవరిని నమ్మాడు అంటే దేవుణ్ణి నమ్మాను అన్నది బైబిల్లో. హల్లెలూయా. ఈరోజు మనం దేన్ని నమ్ముతున్నాం? ఈరోజు మనం దేని మీద ఆధారపడుతున్నాం? యేసు ప్రభు వారు కూడా తన శిష్యుడికి చెప్పినప్పుడు ఒక మాట చెప్పాడు. ఏమైందంటే, మీరు పరిచర్యకి వెళ్ళినప్పుడు సంచి కానీ, జోలి కానీ, వెండి కానీ, బంగారం కానీ తీసుకెళ్ళొద్దన్నాడు. ఎందుకు తీసుకెళ్ళొద్దన్నాడు? ఎవరైనా చెప్పగలరా? సంచి, జోలి, వెండి, బంగారాన్ని ఎందుకు వద్దన్నాడంటే, ఒకవేళ మీరు సంచి కానీ జోలి కానీ పట్టుకెళ్తే మీ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుందంటే, ఏదైనా వాళ్ళు ఇస్తారేమో పట్టుకొని వద్దామని ఆలోచన. వెండి, బంగారం మీరు ఒకవేళ పట్టుకొని వెళ్తే మీ దగ్గర అది ఆధారం ఉంది కాబట్టి మీరు ఎవరి మీద ఆధారపడరు? దేవుడి మీద ఆధారపడరు. పరిచర్య చేసేటప్పుడు ఎవరి మీద ఆధారపడాలంటే దేవుడి మీదే ఆధారపడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అబ్రహాము ఎవరి మీద ఆధారపడాల, ఎవరిని నమ్మలేదు, ఎవరి మీద ఎవరి దగ్గర ఆశించలేదు. కానీ ఎవరి మీద ఆధారపడ్డాడు అబ్రహాం అని అంటే దేవుణ్ణి నమ్మెను అని ఉంది. దేవుడి మీద ఆధారపడ్డాడు అబ్రహాము. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ధూళి లాంటి అబ్రహాము అన్ని విషయాలు ఆశీర్వదించబడటానికి మొట్టమొదటి రీజన్ ఏంటి అంటే ఆయన దేవుణ్ణి నమ్మాడు. ఈరోజు మనం అందరం ఏమంటామంటే, మేము దేవుణ్ణి నమ్ముకున్నామండి అంటాం. దేవుణ్ణి నమ్ముకున్నాము అంటే దాని అర్థం ఏంటి? కేవలం బైబిల్ పట్టుకొని మందిరానికి వచ్చేస్తే సరిపోదు. దేవుణ్ణి నమ్ముకున్నామంటే ప్రతి విషయంలోనూ కూడా మనం ఎవరి మీద ఆధారపడాలి? ఆయన మీద ఆధారపడి ఆయనకే మనం చెప్పాలి. హల్లెలూయా. ఆయనకే మనం చెప్తే అబ్రహామును ఎలాగైతే దేవుడు దీవించాడో మనల్ని కూడా దేవుడు అలాగనే ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. రెండోది, అబ్రహాము ధూళి లాంటి అబ్రహాముని, బూడిద లాంటి అబ్రహాముని దేవుడు అంతగా ఆశీర్వదించడానికి, అంతగా వర్ధలింప చేయడానికి మరొక కారణం ఏంటి అంటే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయాన్ని ఒకసారి మనం తీసుకుందాం. 11వ అధ్యాయము 8వ వచనాన్ని నేను చదువుతాను, నా వెనకాల మీరందరూ కూడా చదవండి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందునయున్న ప్రదేశములకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరగకే బయలు వెళ్ళెను. హల్లెలూయా. ఈ మాట ఎంత విచిత్రంగా ఉందో ఒకసారి చూడండి. అబ్రహామా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఆయన ఒక మాట అన్నాడు, ఐ డోంట్ నో, నాకు తెలియదు. నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలియదు. అదేంటిది బ్యాగ్ సర్దేశావు, నీ భార్య పట్టుకొని వెళ్ళిపోతున్నావు అంటే దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నన్ను వెళ్ళమంటున్నాడు, ఆయన ఎక్కడికి పంపిస్తే నేను అక్కడికే వెళ్ళిపోయాను. అబ్రహాము ధూళి లాంటి అబ్రహాము, బూడిద లాంటి అబ్రహాము అన్ని విషయాల్లో ఆస్వాదించబడ్డానికి రీజన్ ఏంటి అంటే, అబ్రహాము దేవుని యొక్క పిలుపునకు ఏం చేశాడంటే ఆయన లోపడ్డాడు. దేవుని యొక్క పిలుపుకు ఆయన లోపడ్డాడు. ఆ పిలుపుకు తగ్గట్టు అబ్రహాము యొక్క జీవితము కొనసాగించడానికి దేవుడు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అబ్రహాము దేవుని యొక్క పిలుపుకు లోపడ్డాడు. అబ్రహామా నువ్వు పలానా ప్రాంతానికి వెళ్ళాలంటే వెళ్ళిపోయాడు. ఎగ్జాంపుల్కి ఇక్కడ ఉంటున్నటువంటి మనం
దేవుడు గారు మనల్ని పిలిస్తే, మీరు ఈ ఊరిని వదిలేసి, మీరు మీ బంధువులను వదిలేసి నేను ఎక్కడికి చెప్తే అక్కడికి వెళ్ళిపోండి అంటే ఇక్కడ ఎంతమంది రెడీగా ఉన్నాం? వెళ్తామా మనం? ఎవరైనా ఎక్కడికి మనం వెళ్ళం. ఎక్కడికి వెళ్ళడానికి మనము ఇష్టపడం. మనం ఏమనుకుంటే ఒక సామ్రాజ్యాన్ని మేము కట్టుకోమండి, ఇల్లు ఉందండి, మాకు బాధ్యతలు ఉన్నాయండి, మా కుటుంబం. మరి అబ్రహాంకి ఇవన్నీ లేవా? అబ్రహాం కూడా అన్నీ ఉన్నాయి. కానీ అబ్రహాం ఏమనుకున్నాడంటే, దేవుని కంటే దేవుని పని కంటే దేవుని పిలుపు కంటే ఏది ఎక్కువ కాదు. ఈ రోజుల్లో పాస్టర్స్ ఎవరైనా అమ్మ రండి చిన్న పని ఉంది మందిరానికి అంటే ముందు వస్తాను, చిన్న పని ఉంది అనుకోండి, మీరు ముందే వెళ్ళిపోయారు. కానీ అబ్రహాం అలా చెప్పలేదు. అబ్రహాం దేవుడు పిలిచాడు తన పని కొరకు. ఎందుకు పిలిచాడో ఆ పిలుపుకు అబ్రహాం ఏమయ్యాడంట? లోపడ్డాడు. నేను రానని కానీ అబ్రహాం చెప్పలేదు. ఇంకో విషయం, అబ్రహాంను దేవుడు పిలిచినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళ బంధువులు ఉన్నారు. అబ్రహాం బయలుదేరి వెళ్ళిపోయేటప్పుడు వీళ్ళందరూ అడుగుంటారా? అడగరా? అబ్రహాం ఎటు వెళ్ళిపోతున్నారా? నీకేం కొదువు ఉంది? నువ్వు ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నావు? ఇవంతా చాలా సమస్యలు ఇంటి దగ్గర ఎదురై ఉండేవి. ఇట్లన్నిటినీ అబ్రహాం ఏం చేశాడంటే టాలీ చేసి వాటిలన్నింటినీ జయించుకొని దేవుని పనే గొప్పదే అని అబ్రహాము ఏం చేశాడండి తెలుసుకున్నాడు. కాబట్టే అబ్రహామును అంత విధంగా దేవుడు దీవించడానికి ప్రాముఖ్యమైనటువంటి కారణమైంది. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఆయన ఎటు వెళ్తున్నాడో ఎరగకనే వెళ్ళాడంట. అబ్రహాం కొరకు 2 విషయాలు రాయబడతాయి. ఒకటి, ఎరుగుక దేవుడు పిలుపు మేరకు వెళ్ళిపోయాడు. రెండోది, ఎరుగుక దేవదూతలకు ఏం చేశాడంట? ఆయన ఆతిథ్యాన్ని కూడా ఇచ్చాడు. అబ్రహాము దేవుడు దీవించడానికి ఇది 2వ రీజన్. ఒకటి, అబ్రహామును దేవుడు దీవించడానికి అబ్రహాము దేవుడిని నమ్మాడు. రెండోది, అబ్రహామును దేవుడు దీవించడానికి అబ్రహాము దేవుని యొక్క పిలుపులోకి ఏం చేశాడు? ఆయన లోపడ్డాడు. ఈ రోజుల్లో ఎంతమందిని దేవుడు పిలిచాడు? ఇక్కడ ఉంటున్నటువంటి మనందరినీ కూడా మనం నమ్మినా నమ్మకపోయినా ఈ గోయాలపేటలో ఏమైనా మీరు గొప్పలేం కాదు, కొండరేజర్లో నేనేమైనా గొప్పను కాదు. కానీ దేవుడు ఏ యోగ్యత లేని మనందరినీ కూడా దేవుడు ఏం చేశాడండి? పిలుచుకుంటేనే మనం ఇక్కడికి వచ్చాం. హల్లెలూయా. ఆయన పిలుచుకోకపోతే అందరిలాగా మనం కూడా గృహాల్లోనే ఉంటుండేవారము. కానీ ఆయన ఎందుకు పిలిచాడో ఆ పిలుపుకు తగ్గట్టు మనం ఏం చేయాలి? జీవించవలసినటువంటి బాధ్యత మనకు ఉంది. అబ్రహాం అలా జీవించాడు. అబ్రహాము దేవుడి పిలుపుకు లోబడి ఆ పిలుపు ప్రకారం జీవించాడు. కాబట్టి అబ్రహాము అన్ని విషయాల్లో దేవుడు ఏం చేశాడండి? ఆస్వాదించాడు. 3వ మాట మనం చూద్దాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. నేను చదువుతాను, నాతో కలిసి చెప్పండి. మరియు అందరు కలిసి, మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక. ఎందులో బలహీనుడు కాలేదంట? దేవుని మీద విశ్వాసములో బలహీనుడు కాకుండా జీవించాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. విశ్వాసములో ఆయన బలహీనుడు అయిపోలేదు, బలంగా ఉన్నాడు. విశ్వాసంలో బలహీనుడు కాక అని అంటే అర్థం ఏంటంటే, ఈ రోజుల్లో చాలా మంది ఎలా జీవిస్తున్నారంటే, దేవుడు ఏదైనా కార్యం చేశాడు అనుకోండి, దేవుడి మీద మంచి విశ్వాసం కలిగి జీవిస్తున్నారు. ఏదైనా బలహీనత ఉంది, అది పోవాలని నువ్వు వచ్చావు, దేవుడిని నమ్ముకున్నావు, తగ్గించాడు, అప్పుడు ఏమనిపిస్తుంది అంటే, అబ్బో దేవుడు ఎంత గొప్పోడు అంటాం. అదే బలహీనత మళ్ళీ వచ్చింది అనుకోండి, అప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఆటోమేటిక్గా దీని కొరకే కదా ప్రభు దగ్గరికి వచ్చాం. ఇప్పుడు ఏమైంది? మళ్ళీ ఇది నన్ను వెంటాడుతుంది. అనవసరంగా యేసు ప్రభు నమ్ముకున్నాను, అనవసరంగా మందిరానికి వచ్చాను, అందరి మాటలు నేను కొట్టేసి వచ్చాను. ఇలాంటి ఆలోచనలన్నీ మనకే వస్తాయి రావా? మనకి రాకపోయినా మన పక్కన ఉన్నవాడు ఏమంటాడు? అమ్మ లక్ష్మమ్మ ప్రార్థనకి వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు? బాధలు పోవాలి కదా, మరి పోయాయా? మరి అలాంటప్పుడు అక్కడ ఎందుకు వచ్చాయి? వెనక్కి వచ్చే మళ్ళా ఆయన పిలిచినప్పుడు మనకు అనిపిస్తుంది, నిజమే కదా. అపవాది గారు ఎట్లా అంటాడంటే, నేను ఎలా బలహీనంగా చెయ్యాలో వాడు పలు విధాలుగా ఏం చేస్తాడు? ఆయన ప్లాన్ వేస్తాడు. నువ్వు ఎలాగ వాడికి పడిపోతావో, వాడు ఎలా వలయ్యాలో నువ్వు వలయడానికి ఇష్టపడతాడు, రెడీ అవుతాడు. వాడు వేసే జ్ఞానానికి పడకుండా మనం జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది.
ఇస్కరియోతు యూదా యేసు ప్రభుత్వంలో ఉన్నవాడే, డబ్బుని గేలా వేసాడు, ఇస్కరియోతు యూదా అందులో పడిపోయాడు. అవునా కదా? కొన్నిసార్లు మనం కూడా అధికారాలకో, డబ్బుకో, లేకపోతే స్త్రీ వ్యామోహముకో, పురుష వ్యామోహముకో ఏదో ఒక దాన్ని చూపించి దాని ద్వారా దేవుడు నుంచి మనల్ని దూరం చేయడానికి అపవాదిగాడు చాలా ప్రయత్నాలు చేస్తాడు. అబ్రహాం అంట విశ్వాసంలో ఎలాగున్నాడట? బలహీనుడు కాలేదు. ఎంత బలహీనుడు కాలేదంటే మనం చెప్పాడు, 75 సంవత్సరాలప్పుడు దేవుడు వాగ్దానం చేసిన, 100 సంవత్సరాల వరకు దేవుడు కార్యం జరిగించకపోయినా అబ్రహాం ఎలాగున్నాడో అలాగే ఎదురు చూశాడు. ఏదో ఒక రోజు నా దేవుడు కార్యం చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఆ మాట ఇక్కడ మనం చదివితే ఇక్కడే ఆ మాట మనకి కనబడుతుంది. చూడండి, 19 వచ్చినాడు మరలా చదువుతాను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్టు, శారా గర్భము కూడా మృతతుల్యమైనట్టు ఆలోచించును కానీ విశ్వాసములో మాత్రం ఏమైపోలేదట, ఆయన బలహీనమైపోలేదు. హల్లెలూయా. చూసారా, శరీరము ఏమైపోయిందంట? మృతతుల్యమైపోయింది. శరీరము మృతతుల్యమైపోయింది. శారా గర్భము కూడా ఏమైపోయింది? మృతతుల్యమైపోయింది. స్త్రీ గర్భము ఆగిపోయింది. అయినప్పటికీ అబ్రహాములో విశ్వాసము తగ్గలేదట. ఎందుకు? అబ్రహామును పిలిచినప్పుడు దేవుడు ఏం చెప్పాడు? ఒకసారి మనం 12వ అధ్యాయము ఆదికాండము 2వ వచనాన్ని మనం చదివినట్లయితే 12వ అధ్యాయము 2వ వచనంలో అబ్రహాముకు దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని మనం చూస్తే, నాతో కలిసి అందరూ చెప్పండి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామం గొప్ప చేయుదును, నువ్వు ఆశీర్వాదకరంగా నువ్వు నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించే వారిని శపించెదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా. హల్లెలూయా. ఏమన్నాడండి? నిన్ను గొప్ప చేస్తాను. మొదటిగా అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం, నిన్ను గొప్ప చేస్తాను, అనేక మంది దగ్గర గొప్పడుగా నేను చేస్తాను. రెండోది ఏమన్నాడంటే, నిన్ను ఆశీర్వదిస్తాను. నువ్వు ధూళి లాంటి వాడు, దుమ్ము లాంటి వాడు అన్నావు కదా, ఆ పరిస్థితుల్లో నుంచి ఏ కొదువలైనటువంటి వాడిగా నేను చేస్తాను. అంతేకాదు, తర్వాత ఏమన్నాడంటే, నిన్ను గొప్ప జనంగా చేస్తాను, ఇసుక రేణువుల కంటే ఆకాశపు నక్షత్రముల కంటే విస్తారమైన సంతానాన్ని నీకు ఇస్తానని చెప్పాడు. అంతేకాదు, నీ యొక్క నామాన్ని కూడా నేనేం చేస్తానో గొప్ప చేస్తానన్నా. మరి వాగ్దానం చేసిన వాడు ఎట్లా అంటాడు? నమ్మదగిన వాడు. అబ్రహాం ఏం చేశాడు? నమ్మాడు. హల్లెలూయా. విశ్వాసంలో ఏమైపోలేదు, ఆయన బలహీనుడు అయిపోలేదు. ఇది 3వ విషయం. దేవుడు చెప్పాడు, మనుషులు నాకు చెప్పలేదు. మనుషులు చెప్తే అది అవుతుందో అవదో చెప్పలేము. కొన్నిసార్లు మనుషులు ఏమైనా అన్నారనుకోండి, చేస్తామని, అది చేయొచ్చు చేయకపోవచ్చు. ఒకడు మా ఇంటికి వచ్చాడు, నేను పరిచర్య చేస్తుంది నా ఆయనకు ఉద్యోగం. మా ఇంటికి వచ్చి చిన్నది ఒకటే రూమ్లో నేను ఉన్నాను, 16 అడుగులు చిన్న గదిలో ఉంటున్నప్పుడు చూసి, అయ్యారు ఈ గదిలోనే ఉన్నారా? ఎవరుంటావు? దేవుడి సేవకు నాకు నచ్చదండి, మీకు 2 గదులు ఎక్స్ట్రా చేస్తానన్నా. అయిపోయింది. తర్వాత ఏమన్నారంటే, మీ పట్టి మంచం వల్ల ఇవ్వద్దండి, మీకు నేను నా డబుల్ కట్ మాత్రం చేయిస్తాను, మీకు నేను బైక్ కొనిపించి ఇస్తాను, మీకు నేను ఇంట్లో ఉన్న ఫర్నిచర్స్ వల్ల నేను పెడతాను, ఖచ్చితంగా ప్రార్థన చేయండి అన్నాడు. అయిపోయింది. నేను అనుకున్నాను, దేవుడు దొరక మైచోడు ఇచ్చాడు నాకు అనుకున్నాను. అదైపోయింది. అదైపోయిన తర్వాత సంఘంలో తీసుకెళ్ళాను, సాక్ష్యం చెప్పాడు, చూశాడు. కాసేపట్లో చర్చ లేదు, చూశాడు. ఏమన్నారు తెలుసా? అయ్యారు, మీకు ఎందుకు ఇబ్బంది, చర్చి నేను కట్టేస్తాను, నేను చర్చి కట్టి ఇచ్చేస్తాను, మీరు ఆరాధన చేసుకున్నారా? ఈ 2 వాగ్దానాలు చేసి వెళ్ళిపోయాడు. నేను రోజు దేవుడి వైపు చూడకుండా ఇటువైపు చూసినట్టు ఉంది నా మైండ్. ఆయన మాట ఇచ్చాడు, ఆయన మాట ఇచ్చాడు, వస్తాడు, నా ఇల్లు పెంచేస్తాడు, మనసాలు పెంచేస్తాడు, చర్చి కట్టేస్తాడు. ఇవేమి లేవు, మనిషి లేదు. చూసారా, మనుషులు మాట ఇస్తే తప్పవుతారేమో. దేవుడు మాట ఇచ్చాడు అనుకోండి,
ఎట్టి పరిస్థితుల్లో ఆయన విడిచిపెట్టి దేవుడు కాదు. హల్లెలూయా. నాకు చాలా ఇష్టమైన పాట ఒకటి ఉంటుంది. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, నిన్ను మర్చిపోయినా నువ్వు నన్ను మర్చిపోవు. అంటే దేవుణ్ణి మనం మర్చిపోయినా ఆయన మనల్ని మర్చిపోడు. మనం ప్రార్థించకపోయినా ఆయన మనల్ని అమ్మ బాగున్నావా, భాస్కరరావు బాగున్నావా అని ఆయన ఏం చేస్తాడంట, ఎప్పుడు పెడితేప్పుడు పలకరిస్తూనే ఉంటాడు. అంత గొప్ప దేవుడు. హల్లెలూయా. మనుషులు మాటిస్తే తప్పతారేమో, దేవుడు మాటిస్తాడు, ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఇది 4వ మాట. ఇందాక మనం చదువుకున్న రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20 వచనాలు చదివితే, విశ్వాసం వల్ల దేవుడు వాగ్దానం గురించి సందేశింపగా దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి. హల్లెలూయా. 4వ విషయం ఏంటంటే, అబ్రహాము నాకు వాగ్దానం చేసిన వాడు నాకు అది నా జీవితంలో చేయడానికి ఎట్లాంటివాడైనా సమర్థుడు. దానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలు ఆయనలో ఉన్నాయని అబ్రహాం నమ్మాడు. దేవుడికి స్తోత్రం కలుగుగా. అందుకే అబ్రహాంకి దేవుడు పిల్లల్ని ఇచ్చాడు. అబ్రహాంకి దేవుడు గొప్పతనాన్ని చేశాడు. అబ్రహాం ప్రేమ అనేక మంది దగ్గర తీసుకొచ్చాడు. అబ్రహాం యొక్క ఆస్తిని కూడా ఎంతగా చేశాడంటే, అబ్రహాము లోతు యొక్క కాపర్లు కలిసి ఉండలేనంత విస్తారమైనటువంటి ఆశీర్వాదాన్ని 11వ అధ్యాయానికి వచ్చేసరికి దేవుడు ఇచ్చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అబ్రహామా నీ పరిస్థితి ఎట్లా అంటే, ఆయన అంటున్నాడు, నేను ధూళి లాంటి ఉన్నాయా అంటున్నాడు, నేను దుమ్ము లాంటి ఉన్నాయా అన్నాడు. ధూళి లాంటి అబ్రహాంని, దుమ్ము లాంటి అబ్రహాంని, పిల్లలు లేనటువంటి అబ్రహాంని, మృతతుల్యము కలిగిన శరీరము కలిగిన అబ్రహాంని, మృతతుల్యము కలిగిన గర్భము కలిగినటువంటి శారాను దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే, ఏ కొదువు లేకుండా చేశాడు. హల్లెలూయా. దానికి 4 రీజన్స్ ఏంటంటే, ఒకటి అబ్రహాము దేవుడిని నమ్మాడు. ఒకటి ఏం చేశాడంటే, దేవుడిని నమ్మాడు. రెండోది అబ్రహాము ఏం చేశాడంటే, దేవుని పిలుపునకు లోబడ్డాడు. మూడోది అబ్రహాం ఏం చేశాడంటే, దేవుని యందు విశ్వాసంలో బలహీనుడు కాకుండా జీవించాడు. 4వది అబ్రహాం ఏం చేశాడంటే, వాగ్దానం చేసిన వాడు దాన్ని నెరవేర్చడానికి సమర్థుడు అని దేవుడిని నమ్మాడు. దేవుడికి స్తోత్రం కలుగుగా. అందుకే అబ్రహాము దేవుడు ఏం చేశాడంటే, ఏ విషయంలో కొదువు లేకుండా అన్ని విషయాల్లో ఆయన్ని ఆశీర్వదించాడు. హల్లెలూయా. నీవు నేను కూడా ఆ రీతిలో ఆశీర్వదించబడాలి అంటే దేవుణ్ణి మనం నమ్మాలి. నీవు నేను ఆశీర్వదించబడాలంటే దేవుని పిలుపునకు మనం లోబడేవారిగా ఉండాలి. నీవు నేను కూడా అబ్రహాం లాగా అన్ని విషయాలు దీవించబడాలంటే విశ్వాసంలో మన బలహీనులు కాకుండా ఉండాలి. మన కుటుంబము ప్రభు మనకిచ్చిన పరిచర్య దేవునికరంగా ఉండాలంటే వాగ్దానం చేసిన వారు, నమ్మదగిన వారు, నెరవేర్చడానికి సామర్థ్యం కలిగిన వారని మనం ఏం చేయాలంటే నమ్మాలి. నాకు 2014లో ఒక వాగ్దానం వచ్చింది. ఏంటంటే, నిన్ను అనాథగా నేను విడిచిపెట్టను అన్న వాగ్దానం యోహాను సువార్తలో నుంచి దేవుడు ఇచ్చాడు. ఆ వాగ్దానం వచ్చిన తర్వాత ఆ సంవత్సరం ఏం జరిగిందో తెలుసా? మా ఇంట్లో 7 చనిపోయింది. మా అత్తగారు చనిపోయింది. నాకు బాగా రిలేషన్ అయ్యి మా పెద్ద కూతురు ఆమె చనిపోయింది. మార్చి నెలలో మా అత్తగారు చనిపోయారు. ఏప్రిల్ నెలలో మా పెద్ద కూతురు చనిపోయింది. ఏప్రిల్ నెలలో మా అమ్మగారు చనిపోయింది. మే నెలలో నా బైక్ యాక్సిడెంట్ అయ్యింది. ఆమె కూడా తర్వాత చనిపోయింది. ఆ తర్వాత ఆ వేరుకాడు కూడా ఒక సమస్య మీద కోర్టుకు వెళ్ళవలసి వచ్చింది. అదే ఆ టైంలోనే ఈ యాక్సిడెంట్ అయ్యి చనిపోయిన ఆమె ఏమైంది? ఆమె చనిపోయిన కార్యానికి మా అన్నయ్య రావాలి. మా అన్నయ్య ఆ కార్యానికి వచ్చి వండాలి. మచ్చట్లు ముందు రోజు సాయంత్రం ఆయన చనిపోయాడు. మా పెద్దమ్మ అంటే వాళ్ళ పెద్దనాన్న, వాస్తవం గారు వాళ్ళ పెద్దనాన్న ఆ నెలలోనే, మే నెలలోనే చనిపోయాడు.
మే నెలలో ముగ్గురు చనిపోయారు. జూన్ జూలై ఖాళీ ఇచ్చారు, ఆగస్టులో అంతా బలం చనిపోయారు. ఈ 7 నెలల్లో, ఈ యొక్క 3 నెలల్లో 7 చనిపోయిన తర్వాత నా పరిస్థితి ఎలా మారిపోయిందంటే, నేను బ్రతుకుతానో చచ్చిపోతానో తెలియని పరిస్థితుల్లో నాకు కొంచెం అప్పులు ఉన్నాయి. ఒక పేపర్ మీద అప్పులు రాసి ఏసున్నాను కదా, ఏసు చెప్పేసాను అనితమ్మ చెప్తే భయమని, ఒరే ఈ అప్పులు ఇవి, నేను చచ్చిపోతే ఈ అప్పులు ఉన్నాయని చెప్పి అనితమ్మకి. నాకు ఒకవేళ సీరియస్ అయితే నా పక్కన పడుకుని పెట్టుకున్నాను ఆయన 2 నెలలు. నాకు ఏదైనా బాగోకపోతే సీరియస్ అయితే అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళిపో అనేసి నా పక్కనే ఆయన పడుకుని పెట్టేవాడు. కాళ్ళు చేతులు చెమటలు ఎక్కిపోయి, ఇదేంటిది? ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటి? అనాదిగా విడిచిపెట్టను అన్నాడు, 7 చచ్చిపోయారు. మరి వాగ్దానం ఏం నెరవేర్చబడినట్టు? ఆ తర్వాత ఇవన్నీ జరుగుతున్నప్పుడు విశాఖపట్నం నుంచి నల్లా సామీల్ గారిని 2011లో నేను ఆయనతో ఉండడానికి నన్ను పిలిస్తే నేను వెయిట్ చేశాను. 3 సంవత్సరాలు ప్రార్థన చేశాను. 2014లో మళ్ళీ ఆయనతో ఉండడానికి ఆయనే నాకు రమ్మని, భాస్కర్ నీ కొరకు ద్వారాలు తెరిచే ఉంటాయి నువ్వు ఎప్పుడు వచ్చినా అని చెప్పిన తర్వాత నేను ఆయన దగ్గరికి 2014 నవంబర్లో, అక్టోబర్లో బహుశా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో ఉండడానికి, ఆయన నాయకత్వంలో ఉండడానికి నేను ఇష్టపడ్డాను. ఆ రోజు నుండి అండి ఈ 7 చేయలేనటువంటి, ఈ 7 చూపించలేనటువంటి ప్రేమ, ఆదరణ, ఆత్మీయ ఎదుగుదల కొరకు అన్ని విషయాల్లో ఆయన నాకు ఒక మంచి సహకారిగా, ఒక ఆత్మీయ తండ్రిగా దేవుడు నాకు ఆయన పెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును. మీరు నమ్మండి, 2014కి ముందు నా పరిస్థితి వేరు, 2014 తర్వాత నా పరిస్థితి వేరు. 2014కి ముందు నాకు నచ్చినట్టు నేను తిరిగాను, నచ్చినట్టు జీవించాను. ఆయనతో నేను ఎప్పుడైతే సహవాసంలో ఉండడం మొదలు పెట్టానో ఆ రోజు నుంచి నేను సేవకు ఎలా ఉండాలి, కుటుంబంతో ఎలా ఉండాలి, అన్ని విషయాలు నేను అక్కడ నేర్చుకున్నాను. ఇప్పటికీ ఇంకా నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయి. నేనే తప్పు చేసిన వెంటనే ఒక సొంత అన్నదమ్ములా ఆయన ఏం చేస్తాను, భాస్కర్ ఇలా ఉండకూడదని చెప్తాను. నేను ఎప్పుడు కూడా ఆయనకి సార్ అని కానీ, అయ్యగారని కానీ, పాస్టర్ గారని కానీ పిల్లలు అన్నయ్యనే పిలుస్తాను. ఎందుకంటే ఈ అందరూ లేని లోటు దేవుడు ఆయన ఒక్క ద్వారా తీర్చడానికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. వాగ్దానం చేసిన వాడు ఎప్పుడు కూడా పక్కన పెట్టేసేవాడు కాదు, ఆయన నెరవేర్చేవాడు అని చెప్పడానికి నేను ఈ సాక్ష్యాన్ని చెప్తున్నాను. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, దాన్ని నెరవేర్చడానికి కావాల్సిన సామర్థ్యము ఆయనలో ఉందని మనం నమ్మితే మన జీవితంలో కార్యాలు చేస్తాం. దేవుడి మాట మన విడుదల దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకున్న వాక్యం వరకు, మహోన్నతుడ, మహాగణుడ, ఇంతవరకు అబ్రహాము యొక్క జీవితము ఎలా ఆశీర్వాదకరంగా మార్చబడిందో చాలా విషయాలు మీరు మాతో మాట్లాడారు. మేము కూడా అబ్రహాములాగా నిన్ను నమ్మడానికి, నీ పిలుపుకు లోపడటానికి మేము కూడా అబ్రహాములాగా ప్రభువా విశ్వాసంలో నాయన బలహీనులు కాకుండా అబ్రహాములాగా మేము కూడా వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు, దాన్ని నెరవేర్చడానికి సమర్థుడని నమ్మడానికి మీరు కృప చూపించమని, మమ్మలను మాకు ఇచ్చిన పరిచర్యలు మా కొరకు ప్రార్థన చేయమని వారిని, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి మీరే మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థన పొందుకుంటున్నాము తండ్రి.